ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ప్రధాన సూత్రధారి అని ఇజ్రాయెల్ పరికరాలతో సొంత పార్టీ నేతలు విపక్షాల ఫోన్లు ట్యాప్ చేసి తెలంగాణ పరువు తీశారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అధికారం పోయాక సాక్ష్యాలు నాశనం చేయడం వారి నేరానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవం అంటే అమరవీరుల త్యాగాలని, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ధ్వజమెత్తారు. ఎన్ని డ్రామాలు ఆడినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. సిట్ వేసిండ్రు, సిట్ ముందు నేను విచారణకు పిలిచిండ్రు అంతే. అప్పుడే అరెస్ట్ చేసినట్టే డ్రామాలు చేస్తున్నారు నాయన, నాకు అర్థం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి నీతి బాహ్యమైన దుర్మార్గమైన చర్యకు మీరు పాల్పడేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉండే. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇజ్రాయెల్ కంపెనీకి సంబంధించిన ఒక సెటప్ను తీసుకొచ్చి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కొరకు ఒక అధికారి వాడే పరిస్థితి ఉన్నదా? రెండవది, ఎన్నికలైపోయిన తెల్లారే ఎందుకు వాటిని విధ్వంసం చేసిండ్రు? ఎందుకు వాటిని ధ్వంసం చేసి మూసీలో అక్కడిక్కడ బారేసిండ్రు? ఉండాలి కదా, రిజల్ట్ అయిన తెల్లారే. అంటే రాకపోతే ఇంకా కేసీఆర్ 3.0 ఉండనమాట. సరే, కేసీఆర్ 3.0 వస్తే మేమందరం ఎక్కడో ఉండేటోళ్ళం అని అనుకున్నాం. అప్పుడే రేవంత్ అన్న మేమంతా అనుకున్నాం. కానీ ప్రజలు ఉన్నారు కదా పోయి మధ్యన. ప్రజలు ఉండేటోళ్ళు ప్రజాస్వామ్యానికి గీటు రాయి.